గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ వచనంలో ముఖ్యమైన భాగం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి విజయము, మనము జయించగలము అనే వాక్య సత్యం మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు రక్తముతో పాటు వారికి సాక్ష్యము కూడా కలిస్తేనే కానీ వారు సాతానుని జయించలేరు అనే సత్యాన్ని ఈ వచనం మనకి బోధిస్తుంది. యేసు రక్తము మనకి సాతాను మీద జయమిస్తుంది. ఎప్పుడు ఆ యేసు రక్తాన్ని నేను నమ్ముతున్నాను, ఆ యేసు నందు నాకు విశ్వాసం ఉంది, ఆ యేసే నా రక్షకుడు, నా దేవుడు, ఆ యేసే నా జీవితాన్ని పనికిమాలి నా బ్రతుకుని మార్చిన వాడు అని ఏమాత్రము భయపడకుండా, సిగ్గు అనిపించకుండా, అవమానంగానో లేకపోతే 10 మందిలో నా పరువు తగ్గిపోద్దనో ఇటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా, నిస్సిగ్గుగా మరి దేవుని కొరకు సమస్తమైనటువంటి అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సాక్ష్యం చెప్పినప్పుడే క్రీస్తు రక్తం మన జీవితంలో ఫలిస్తుంది. అసలు రక్షణ కార్యం జరగాలంటే 2 కలవాలి. 1 మన విశ్వాసము, 2 దేవుని కృప. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు అంటారు కదా, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక చూడండి, విశ్వాసము ద్వారా కృప చేతనే. కృప ఎవరిచ్చేది? యేసే ఇచ్చేది ఆయన రక్తంలో. విశ్వాసం ఎవరిది? మనది. మనం ఒప్పుకోనుట ద్వారా. క్రీస్తు రక్తము ఆయన కృపతో మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్న మన విశ్వాసముతో కూడిన ఒప్పుకోలు లేకుండా, మన నోటితో ఒప్పుకోకుండా క్రీస్తు రక్తం మన జీవితంలో ఫలించదు. గనుక మన సాక్ష్యం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మన సాక్ష్యం ఏ విధంగా ఉండాలి? ఏ మాత్రము కూడా మన పాప జీవితాన్ని చెప్పుకోవడానికి వెనకడుగు వేయకూడదు. దాన్ని మార్చినది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకోవడానికి అసలు భయపడకూడదు. పుట్టిగుడ్డు వాడిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. వాడి నోరు మూయించడానికి పరిసయ్యుల పెద్దలు అందరూ రకరకాలుగా వాడిని బెదిరించి, భయపెట్టి, రిక్వెస్ట్ చేసిన వాడు క్రీస్తుని మహిమపరచడం మానలే. వాడిని ఊర్లోంచి వెలేసేసారు. ఈ మాట మనకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. అయినా వెలివేయబడ్డాడు కానీ క్రీస్తు గురించి చెప్పడం ఆగలే, తన సాక్ష్యం చెప్పడం ఆగలే. ఏంటా పెద్ద సాక్ష్యం? నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను. దీనికి కారణం యేసుక్రీస్తు ప్రభువే. మీరు నన్ను వెలేసుకున్నా, కొట్టినా, తిట్టినా, చంపేసినా సరే. ఆ బోల్డ్ టెస్టిమోనీ ఉంది చూసారండి, ఆ సాక్ష్యం. ఒకప్పుడు నేను గుడ్డోడిని అని చెప్పుకుంటే పరుగు పోద్దేమో అని అనుకుంటే దేవుడు వాడికి దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం ఇవ్వకపోతాడు. ఏంటి దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం? వాడు గుడ్డివాడని ఒప్పుకొని వాడు స్వస్థత పొందడానికి కారణం యేసుక్రీస్తుని ఒప్పుకున్నందుకు వాడు వెలివేయబడ్డాడని తెలుసుకుని యేసయ్య ఏం చేసేటట, వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వాడికి రక్షణ సువార్తను అందించి వాడిని రక్షించగా, వాడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా, తన రక్షకుడిగా అంగీకరించి పాదాలకు సాష్టాంగపడి ఆరాధించాడు యేసయ్యను. అంటే వాని కన్నులు మాత్రమే కాదు, హృదయ నేత్రాలు కూడా తెరవబడ్డాయి. సాక్ష్యం యొక్క విలువ అది. సమరయ స్త్రీని ప్రభువు సత్యముతో సత్యవాక్యాన్ని బోధించగానే ఆమె వెళ్ళి సమరయ గ్రామం అంతటికి సాక్ష్యం చెప్పింది. ఏమని సాక్ష్యం చెప్పింది? సాధారణంగా మన గొప్పల సాక్ష్యాలు చెప్పుకుంటే చాలామంది సాక్ష్యాలకి తన గొప్పలు చెప్పుకోవడానికి అదొక ప్లాట్ఫామ్. నా దేవుడండి మంచి ఇంటితో, మంచి కారుతో, మంచి ఉద్యోగంతో దీవించాడు, మంచిది అన్ని సాక్ష్యాలే కాదనట్లేదు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు పనికి మాలిన పాపిని నా బ్రతుకుని పరిశుద్ధపరిచాడు నా యేసయ్య. అది గొప్ప సాక్ష్యం. బైబిల్లో సామెతల్లో మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ఆడికి తినడానికి తిండి ఉండదు కానీ ఎప్పుడు ఆడు పడుకుంటాడట. ఆడికంటే దాసుడే బెటర్ అంటాడు. చదవండి ఒకసారి సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనం. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. 10 మంది వింటున్నారంటే చాలు గొప్పలు చెప్పుకోవడమే. కానీ మన సాక్షిలో గొప్పలు ఉండకూడదు. నేను తగ్గవలను, ఆయన హెచ్చవలను. నేను తగ్గాలంటే లేనిపోయి చెప్పక్కర్లేదు. మన పనికిమాల పాత జీవితం చెప్పుకుంటే చాలు. ధైర్యంగా ఒప్పుకోగలగాలి. దయ్యం పట్టినోడిని
నువ్వు వెళ్ళి ప్రభు నీకేం చెప్పాడు చెప్పమంటే 10 పట్టణాల్లో నేను ఒకప్పుడు దయ్యం పట్టినవాడిని, నా ప్రభు నన్ను రక్షించి సాక్ష్యం చెప్పుకోలేదా? మగ్దలేనే మరియ ఎంత సాక్షిగా దేవుని కొరకు నిలబడింది. మన పాత జీవితము అది అల్పమైన జీవితమైన, గుడ్డోలమైన, కుంటోలమైన, పాపులమైన, పేదవారమైన, దిక్కులేని దరిద్రులమైన మన బ్రతుకు మారిన తర్వాత పాత జీవితాన్ని మర్చిపోకూడదు. ద మోర్ వీ టెస్టిఫై గాడ్, ద మోర్ సాల్వేషన్ కమింగ్ టు అవర్ లైఫ్. ఎంత ఎక్కువగా దేవుని మనము సాక్షిగా చెప్పి ఆయన కనపరుస్తామో అంత ఎక్కువగా దేవుని రక్షణ మనలోనికి వస్తుంది. ఎందుకంటే రక్షణ అనేది వచ్చిపోయేది కాదు, వచ్చిన రక్షణను వర్కౌట్ చేయాలి జీవితకాలం అంతా. అది ఎప్పుడు మన సాక్ష్యం చెప్పుతూ ఉంటుండగా రక్షణ కార్యము అది కొనసాగుతూ ఉంటుంది. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడు, వర్కౌట్ యువర్ సాల్వేషన్. మీ రక్షణను కొనసాగించని, చివరి వరకు కొనసాగించాలా. ఒకసారి ములిగేస్తే రక్షణ వచ్చేసింది అనుకోమాకండి. వీ హ్యావ్ టు కంటిన్యూ, వీ హ్యావ్ టు వర్కౌట్ అవర్ సాల్వేషన్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా సమయమందును దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. కాబట్టి క్రీస్తు రక్తం మన కృపిస్తే మన సాక్ష్యము క్రీస్తు రక్తం పట్ల మనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎన్నడూ సాక్ష్యం చెప్పడానికి వెనకడుగు వేయొద్దు. వారి ప్రాణములు కూడా వారికి ప్రియముగా లేవట సాక్ష్యం చెప్పడానికి. స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు సాక్ష్యం చెప్పడం మానేశాడా? పేతురుని యోహాన్ని బెత్తాలతో కొడుతున్నప్పుడు వారు సాక్ష్యం చెప్పడం మానేశారా? వారికి తెలుసు ద పవర్ ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్యం చెప్దాం. క్రీస్తు రక్తములో మనకి ప్రభు వాగ్దానం చేసిన విజయాన్ని పొందుకుందాం సాక్ష్యం ద్వారా, క్రీస్తు రక్తం యొక్క కృప ద్వారా. దేవుడి వాక్యం దీవించి అన్ని చోట్ల క్రీస్తుకి మహిమ తెచ్చే సాక్షులుగా మనల్ని జీవింపచేసి క్రీస్తు మహిమార్థంగా సాక్ష్యాన్ని బోధించేవారుగా మనల్ని బలపరిచి పరిశుద్ధాత్మ నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడున్నా, ఎవరి మధ్యనున్నా, ఏ స్థితిలో ఉన్నా నీ నామమును గణపరచటానికి ఎంతన్నా తగ్గి, ఎంతన్నా మేము ధైర్యం తెచ్చుకుని, ఎంతన్నా అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నీకు సాక్షిగా మేము నిలబడే భాగ్యం మాకు దయచేయమని, మా సాక్ష్యం బట్టి నీ శిలువ రక్తము యొక్క కృపను బట్టి సంపూర్ణంగా రక్షింపబడే జీవితం మా జీవితకాలం అంతా మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి క్రీస్తు సాక్షులుగా చివరి శ్వాస వరకు యేసు రక్తములో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.